కమిటీ కుర్రాళ్ళు నిహారిక కొనిదల నిర్మాతగా ఇదే తొలి సినిమా అనే చెప్పుకోవాలి. దీంట్లో ఒకరిద్దరు మినహా ప్రధాన తారాగణం అంతా కూడా కొత్త వాళ్లే. మరి ఈ కమిటీ కుర్రాళ్ళు కథ ఏమిటంటే, గోదావరి జిల్లాలో ఓ మారుమూల పల్లెటూరులో పురుషోత్తం పల్లి, అక్కడ 12 ఏళ్లకు ఒకసారి జరిగే భరింకాలమ్మ జాతర, దాంట్లో భాగంగా చేసే బలి చేత ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అయితే ఈసారి జాతర జరిగిన 10 రోజులు ఊరి సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. దీంతో ఆ ఎన్నికల్లో ఆ ఊరి ప్రస్తుత సర్పంచ్ బుజ్జి సాయి కుమార్ పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రోళ్ళు ఒకడైన సందీప్ సరోజ్ ముందుకొస్తాడు. అయితే గత జాతర సమయంలో జరిగినటువంటి గొడవలు దృష్టిలో పెట్టుకుని ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టకూడదని పంచాయతీలో ఊరి పెద్దలకు తీర్పిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈసారి జాతర ఎలా జరిగింది? 12 ఏళ్ల క్రితం కులాల గొడవల వల్ల విడిపోయిన శివమిత్ర బృందం తిరిగి ఎలా ఒకటయ్యారు? ఊరి సర్పంచ్ ఎన్నికలు ఎవరు గెలిచారు అన్నదే మిగిలిన కథ. ఇది గోదావరి జిల్లాలో జరిగే ఓ జాతర చుట్టూ అల్లుకున్న కథ. దీనికి స్నేహం, ప్రేమ, కులాలు, అంతరాలు, రాజకీయ అంశాలు జోడించి ఆహ్లాదకరమైన సినిమాగా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు యదువంశీ. ఒక రకంగా ఇది తన జీవితంలో కొన్ని అనుభవాలు సమాహారంగా అల్లుకున్నట్లు అర్థమవుతుంది. ఇది 80 అలాగే 90 సంవత్సరంలో మనకి ఎన్నో జరిగినటువంటి జ్ఞాపకాలు గుర్తు చేస్తుంటాయి. ఆ రోజుల్లో వేలు పట్టుకుని తీసుకెళ్లిపోతుంది. ప్రధాన మార్గం అంతా కూడా దాదాపు శివ గ్యాంగ్ చిన్ననాటి జ్ఞాపకాలతోనే సాగుతుంది. కొబ్బరిమట్ట, బ్యాటు తో ఆడిన క్రికెట్ మ్యాచ్లు, ఊరి పంట కాలువలో పంపు సెట్లలో కింద చేసే స్నానాలు, డివిడీలు పెట్టుకొని కలిసి చుట్టూ, ఇట్లాంటివన్నీ కూడా అంటే 90-80 సంవత్సరంలో వాడినటువంటి వస్తువులు గాని అలాగే మనం ఆడుకున్న సందర్భాలు గాని ఈ సినిమాలో చాలానే కనబడతాయి. సరిగ్గా విరామం ముందు కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి పెరిగిన కుర్రాళ్ల మధ్య రిజర్వేషన్ల గురించి మొదలయ్యే రగడ. దాన్ని బుజ్జి గ్యాంగ్ తన స్వార్థ రాజకీయాలకు అనుకూలంగా వాడుకున్నారు. ఊరి జాతరలో విషాదం అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అలాగే శివమిత్రుడు మరణం అందరినీ కలిచివేస్తుంది. అయితే విరామ సన్నివేశాలు ఇచ్చిన హై ఎమోషనల్. ఇంకా నెక్స్ట్ భాగంలో ఎలా ఉంది అంటే, రిజర్వేషన్ల అంశాన్ని అయితే టచ్ చేశాడనే చెప్పుకోవాలి దర్శకుడు. విడిపోయిన స్నేహితులు తిరిగి కలవడంపై దృష్టి సారించడంతో సినిమా కూడా గాడిపడి తప్పిందనే అనిపిస్తుంది. మధ్యలో కాసేపు అంతరం చావు చుట్టూ కొంత ఎమోషనల్ డ్రామా నడిపించిన ప్రయత్నం చేశాడు. అది కాస్త ప్రేక్షకుల మదిని బరువెక్కిస్తుంది. కానీ ఆ తర్వాత కథంతా కూడా చాలా లాగనే చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ అంతా కూడా. చివరికి ఈ చిత్రంలో 11 మంది కుర్రాళ్ళు మెయిన్ పాత్రలు అయితే పోషించారు. శివ, సందీప్, సరోజ్, సుబ్బాగా, తీరీనాథ్ వర్మ, అలాగే విలియంగా, ఈశ్వర్, రచి రాజు. ఇక కథా నేపథ్యం అయితే చాలా బాగుందనే చెప్పుకోవాలి. ఇంకా మనకి 80-90లో జన్మించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ వింటేజ్ మూమెంట్స్ అంతా కూడా మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే జాతర సన్నివేశాలు చాలా ప్లస్ అనే చెప్పుకోవాలి. ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పండించారనే చెప్పుకోవాలి. అలాగే నెక్స్ట్ బలహీనతలు ఏంటి అంటే, నెమ్మదిగా సాగే కథనం. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా లాగ్ అనే అనిపిస్తుంది. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తాయి. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please